హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో క్యూబర్నెటిస్ ఆటో స్కేలింగ్ హెచ్పిఏ మరియు విపిఏ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే క్యూబర్నెటిస్ ఆటో స్కేలింగ్ అనేది అప్లికేషన్లకు సరైన రిసోర్స్లను అందించడంతో పాటు ఖర్చులను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీనికోసం రెండు ముఖ్యమైన ఆటో స్కేలింగ్ విధానాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ హెచ్పిఏ. ఇది సిపియు మెమరీ లేదా కస్టమ్ మెట్రిక్ల ఆధారంగా పాడ్ల సంఖ్యను స్కేల్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ విపిఏ. సో ఇక్కడికి ఉన్న పాడ్ల సిపియు మరియు మెమరీ అవసరాలను ఆటోమేటిక్గా సర్దుబాటు చేస్తుంది. ఈ వీడియోలో హెచ్పిఏ మరియు విపిఏ సెటప్ చేసుకోవడం ఇంకా ఉపయోగించడం గురించి స్టెప్ వైజ్గా వివరించాం. సో ఇక్కడ ప్రీరిక్విజైట్ చూస్తే మనకు ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్ కావాలి, ఇంకా క్యూబ్ కటిల్ ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ చేసుకొని ఉండాలి, అండ్ క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్స్ ఇన్ పాడ్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. సో స్టెప్ వన్లో మనం ఫస్ట్ హారిజెంటల్ పాడ్ ఆటో స్కేలర్ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ హెచ్పిఏ పనిచేయడానికి మెట్రిక్ సర్వర్ అవసరం. ఇది సిపియు మెమరీ వాడకాన్ని గమనించి స్కేలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనం మెట్రిక్ సర్వర్ని ఇన్స్టాల్ చేద్దాం. సో మెట్రిక్ సర్వర్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ మెట్రిక్ సర్వర్ని చెక్ చేయాలంటే ఈ కమాండ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకు మెట్రిక్ సర్వర్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఈ లోపు మనం విపిఎన్ని కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఈ లోపు మనకు మెట్రిక్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ని ఇన్స్టాల్ చేద్దాం. సో విపిఏ సరిగ్గా పనిచేయాలంటే కొన్ని కాంపోనెంట్స్ అవసరం. సో ఫస్ట్ మనం ఈ గిటాబ్ రిపాజిటరీ నుంచి మనకు కావాల్సిన కాంపోనెంట్స్ని క్లోన్ చేసుకుందాం. ఇక్కడ మనం రిపాజిటరీని అయితే క్లోన్ చేసుకున్నాం. సో ఇప్పుడు విపిఏ కాంపోనెంట్స్ను డిప్లాయ్ చేద్దాం. సో దానికి మనం ఈ కమాండ్ని యూజ్ చేద్దాం. సో ఇక్కడ విపిఏ కాంపోనెంట్స్ అనేవి డిప్లాయ్ అయిపోయినాయి. సో మనం హెచ్పిఏ ఇన్స్టాల్ అయిందో లేదో చూద్దాం, ఐ మీన్ వర్క్ అవుతుందో లేదో. సో ఇక్కడ చూస్తే మనకు మెట్రిక్ సర్వర్ అనేది రెడీ అయింది అండ్ రన్ కూడా అవుతుంది. సో ఇప్పుడు మనం విపిఏ ఇన్స్టాలేషన్ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చూస్తే మనకు కావాల్సిన కాంపోనెంట్స్ కూడా రన్ అవుతున్నాయి విపిఏ కోసం. సో ఇప్పుడు మనం హారిజంటల్ పాడ్ ఆటో స్కేలర్ గురించి చూద్దాం. సో ఇక్కడ హెచ్పిఏ అప్లికేషన్ సిపియు లేదా మెమరీ వాడకాన్ని బట్టి రెప్లికాల సంఖ్యను ఆటోమేటిక్గా పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. సో మనం స్టెప్ వన్లో ఒక శాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం. సో దానికి నేను కోడ్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ మనకు సిపియు లిమిట్స్ వచ్చేసి 250 అండ్ రిక్వెస్ట్ వచ్చేసి 250. సో ఇక్కడ కంటైనర్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 80 అండ్ రెప్లికాస్ వచ్చేది 2 పార్ట్స్ అనేవి మనకు డిప్లాయ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ డిప్లాయ్మెంట్ వైర్ని డిప్లాయ్ చేద్దాం. సో ఇక్కడ మన డిప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు పార్ట్స్ రన్ అవుతున్నా లేదో చూద్దాం. సో ఇక్కడ మనకు 2 పార్ట్స్ వచ్చేసి రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ని ఎక్స్పోజ్ చేద్దాం. సో
ఈ కమాండ్ని యూజ్ చేసి సో మనం ఇక్కడ డిప్లాయ్మెంట్ ఎక్స్పోజ్ చేసినాం, మనకు ఒక సర్వీస్ కూడా క్రియేట్ అయిపోయింది. సో దాన్ని చెక్ చేస్తే సో ఇక్కడ మనకు సర్వీస్ కూడా క్రియేట్ అయిపోయింది 9 సెకండ్స్ అగో. సో పోర్ట్ నెంబర్ వచ్చేసి 80. సో నెక్స్ట్ ఇప్పుడు మనం హారిజంటల్ పాడ్ ఆటో స్కేలర్ని క్రియేట్ చేద్దాం. సో దానికోసం మనం hp.yml ఫైల్ని క్రియేట్ చేయాలి. సో దానికి నేను ఈ కోడ్ని యూజ్ చేసుకుంటా. సో ఇక్కడ మన మినిమం రెప్లికాస్ వచ్చేసి 2 డిప్లాయ్ అవుతాయి అండ్ మాక్సిమం రెప్లికాస్ వచ్చేసి 5 డిప్లాయ్ అవుతాయి. సో ఇక్కడ మనం యావరేజ్ యూటిలైజేషన్ 10% ఇచ్చినాం. సో ఇక్కడ కూల్ డౌన్ పీరియడ్ వచ్చేసి 30 సెకండ్స్ ఇచ్చినాం. సో ఫాస్ట్గా మనం రిజల్ట్ చూడొచ్చు కాబట్టి ఇప్పుడు మనం hp.yml డిప్లాయ్ చేద్దాం. సో అప్లై చేసిన తర్వాత హెచ్పిఐ కోసం చెక్ చేయడానికి kubectl get hpo అనే కమాండ్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ మనకు హెచ్పి అనేది క్రియేట్ అయిపోయింది. సో సిపి అనేసి వచ్చేసి మనకు ఇప్పుడు 0% రన్ అవుతుంది. సో ఎప్పుడైతే 10%కి రీచ్ అవుతుందో ఇక 2 రిప్లికాస్ ఏవైతే ఉన్నాయో అవి మోర్ దెన్ 2 రెప్లికాస్గా చేంజ్ అవుతాయి. సో అది చూడడానికి మనం ఇప్పుడు లోడ్ పెంచుదాం. సో లోడ్ పెంచడానికి ఈ 2 కమాండ్స్ యూజ్ చేయాలి. నేను ఇంకో విండో తీసుకుంటా. సో ఇక్కడ నేను లోడ్ జనరేటర్ని ఇన్స్టాల్ చేస్తాను అండ్ ఇది ఒక పాడ్ని కంటైనర్ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన కంటైనర్లో ఈ కమాండ్ని యూజ్ చేద్దాం. సో ఇక్కడ మనకు లోడ్ అనేది జనరేట్ కావడం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ సో కొద్దిసేపు తర్వాత ఈ సిపి% అనేది ఎప్పుడైతే 10% దాటుతుందో మనకు కొత్త పార్ట్స్ అనేటివి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. సో దానికి కొంచెం టైం పడుతుంది. సో దానికోసం వెయిట్ చేద్దాం. సో ఇక్కడ మనం చూస్తే సిపి అనేది 7%కి పెరిగింది. సో 10% దాటిన తర్వాత మనకు పార్ట్స్ అనేటివి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. సో టైం పడుతుంది కాబట్టి నేను వీడియో పాజ్ చేసి ఇక్కడ మనకు సిపియు 10% దాటిన తర్వాత రిజ్యూమ్ చేస్తాం. సో ఇక్కడ మనకు సిపియు అనేది 10% దాటిపోయింది. సో ఇక్కడ 12% ఉంది. సో మనం ఇక్కడ పాడ్స్ చెక్ చేసుకుంటే సో ఇక్కడ మనకు ఒక కొత్త పాడ్ క్రియేట్ అయిపోయింది. సో 36 సెకండ్స్ అగో. సో ఈ విధంగా హారిజంటల్ పాడ్ ఆటో స్కేలర్ పనిచేస్తుంది. సో ఇప్పుడు నేను లోడ్ తగ్గించిన తర్వాత సిపియు 10% కన్నా తక్కువ అయినప్పుడు ఈ పాడ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను లోడ్ జనరేటర్ అనేది తీసేసిన. సో ఇక్కడ చూస్తే మనకు లోడ్ జనరేటర్ డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు సిపియు పర్సెంటేజ్ లోవర్ దెన్ 10% అయినప్పుడు ఇక్కడ కొత్తగా క్రియేట్ అయిన పాడ్
ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు టూ పార్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. సో ఇక్కడ మనకు చూస్తే CPU 9% వచ్చింది, అంటే 10% కన్నా తక్కువ అయిపోయింది. సో కూల్ డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఈ కొత్తగా క్రియేట్ అయిపోయిన పాడ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు CPU 1%కి పడిపోయింది. సో ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ కొత్తగా క్రియేట్ అయిన పాడ్ ఇక్కడ చూస్తే ఆటోమేటిక్గా మనకు డిలీట్ అయిపోయింది. సో CPU <10% అయినప్పుడు మళ్ళీ మన కొత్త క్రియేట్ అయిన పాడ్స్ అనేవి డిలీట్ అయిపోయి, సో మనం డిప్లాయ్మెంట్ డాట్ వైఎంఎల్లో ఎన్ని రెప్లికాస్ ఇచ్చామో అన్ని రెప్లికాస్ మాత్రమే ఉంటాయి. సో ఈ విధంగా మనకు హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ అనేది వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ని చూద్దాం. సో ఇక్కడ వర్టికల్ పాడ్ ఆటో స్కేలర్ CPU మెమరీ రిక్వెస్ట్ను ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేస్తుంది. సో ఇక్కడ స్టెప్ 1లో చూస్తే మనం VPA రిసోర్స్ని క్రియేట్ చేద్దాం. సో దానికోసం మనం VPA డాట్ వైఎంఎల్ అనే ఫైల్ని క్రియేట్ చేయాలి. సో దానికి నేను ఈ కోడ్ని యూజ్ చేసుకుంటాను. సో ఇక్కడ అప్డేట్ మోడ్ అనేది ఆటోమేటిక్గా ఉంది. సో మనం దీన్ని అప్లై చేద్దాం. సో దీనికన్నా ముందు మనం హెచ్పిని డిలీట్ చేద్దాం. ఇప్పుడు VPAని మనం అప్లై చేద్దాం. సో ఇక్కడ మనకు VPA అనేది క్రియేట్ అయిపోయింది. సో దాన్ని చెక్ చేయడానికి ఇక్కడ ఈ కమాండ్ యూజ్ చేసి మనం మన VPN చెక్ చేయొచ్చు. సో ఇక్కడ సిపిఎన్ మెమొరీ చూపిస్తుంది. సో మోడ్ వచ్చేసి ఆటో మోడ్లో ఉంది. సో కొంచెం టైం తర్వాత ఇక్కడ సిపి మెమరీ కూడా మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనకు CPU 35 అండ్ మెమరీ కూడా చూపిస్తుంది. సో ట్రూ అంటే ప్రొవైడ్ చేయబడింది అని అర్థం. సో ఇక్కడ ఈ కమాండ్ యూజ్ చేయడం ద్వారా మనము ఈ రికమెండేషన్స్ని మనం చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకు రికమెండేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ లోవర్ బౌండ్ ఉంది, టార్గెట్ ఇంకా అప్పర్ బౌండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు లోవర్ బౌండ్ అంటే మినిమం సిపిఆర్ మెమరీ అవసరం, అప్పర్ బౌండ్ అంటే మాక్సిమం సిపిఆర్ మెమరీ అవసరం, అండ్ టార్గెట్ అంటే ఐడియల్ సిపిఆర్ మెమరీ వాల్యూస్. సో మనం ఇక్కడ ఈ వర్టికల్ ఆటో స్కేల్ని చెక్ చేయడానికి మనం ఇక్కడ లోని జనరేట్ చేయొచ్చు. బట్ మనం అవుట్పుట్ అయితే ఇప్పట్లో చూడలేము, ఎందుకంటే దానికి చాలా టైం పడుతుంది. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో ఇక్కడ అప్పర్ బౌండ్ వచ్చేసి CPU చాలా హై ఉంది. సో మనం అవుట్పుట్ని చూడలేము, బట్ ట్రై చేద్దాం.
సో ఇక్కడ మనకు లోడ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ విపిఏ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ చూస్తే మనకు ఈ టూ పార్ట్స్ కొత్తగా క్రియేట్ అయినాయి. ఒకటి 4 seconds అగో అండ్ ఇంకోటి వచ్చేసి 64 seconds అగో. సో ఇక్కడ మనం విపిఎన్ కూడా చూసాం. సో ఇప్పుడు మనం లోడ్ని తగ్గించి చూద్దాం. సో ఇక్కడ కూల్ డౌన్ పీరియడ్ ఎక్కువ ఉన్నట్టుంది. సో మనకు విపి అవుట్పుట్ అయితే చూసాం. సో ఇక్కడ చూస్తే కొంతసేపటి తర్వాత పార్ట్స్ కొత్త మెమరీ రిక్వెస్ట్తో రీస్టార్ట్ అవుతాయి లేదా చెక్ చేయండి. సో ఇందాకే చూసాం మనము టూ పార్ట్స్ కూడా ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ కన్క్లూజన్లో చూస్తే హెచ్పిఏ మరియు విపిఏ ఉపయోగించి క్యూబర్నెటిస్లో ఆటో స్కేలింగ్ అమలు చేయవచ్చు. ఇంకా హెచ్పిఏ పాడ్ల సంఖ్యను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. ఇంకా విపిఏ సిపియు మరియు మెమరీ అవసరాలను మారుస్తుంది. సో వీటిని కలిపి ఉపయోగించడం ద్వారా క్లస్టర్ను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. సో ఇది ఈరోజు మనం చూసాం క్యూబర్నెటిస్ ఆటో స్కేలింగ్, హెచ్పిఏ మరియు విపిఏ గురించి తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ.